ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా లేదా దేశవ్యాప్తంగా ఒక సెన్సేషనల్ సినిమా రిలీజ్ అయ్యిందని చెప్పేసి కలెక్షన్స్లో రికార్డు బద్దలు కొట్టినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పుష్ప 2 సినిమా మీద ఈరోజు చాలా యువతకి ఒక బ్యాడ్ సంకేతాన్ని పంపించారనేటువంటిది మేము సిపిఐగా ఆరోపిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక స్మగ్లింగ్ చేసేటువంటి ఎర్రచందనాన్ని ఎలా స్మగ్లింగ్ చేయాలనో, ఎర్రచందనాన్ని ఎలా అమ్మాలనో, ఈ ఇల్లీగల్గా చేసేటువంటి బిజినెస్కి ఎట్లా డాన్గా ఉండాలనో అని చూపించేటువంటి ప్రయత్నాన్ని ఆ సినిమాలో ఒక పెద్ద హీరో అల్లు అర్జున్ గారు చేయడం అనేటువంటిది ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు సినిమాలు మంచి మెసేజ్ని యువతకు ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి సినిమాలు ఒక స్మగ్లింగ్కో లేదా ఇల్లీగల్గా ఉన్నటువంటి బిజినెస్కి ప్రోత్సహించే విధంగా ఉన్నాయి. దీని మీద ప్రజలు క్రేజీగా చూస్తూ ఉన్నారు. ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి సంధ్య థియేటర్లో పోలీసులు అనుమతి లేకుండా ఈరోజు వచ్చి ఒక తల్లి చనిపోవడానికి కారణం, ఒక బిడ్డ ఈరోజు కూడా హాస్పిటల్లో ఉండడానికి కారణం 2 కోట్ల రూపాయలు ఇచ్చి మేము చేతులు దులుపుకున్నాం అనేటువంటి పద్ధతిలో ఉన్నాయి. కానీ ఇలాంటి సినిమాలు బ్యాన్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి సినిమాల వల్ల యువత పూర్తిగా పెడదారినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దానికి ఆయనకు మద్దతుగా అనేక మంది సినిమా స్టార్స్ లేదా చిరంజీవి గారు కానివ్వండి, లేదంటే మిగతా వెంకటేష్ గారు కానివ్వండి, లేదంటే అనేక మంది కూడా మద్దతు నిలుస్తూ ఉన్నారు ఆయన మీద తప్పుడు కేసులు పెట్టినారని. అసలు ఈ సినిమానే ఒక అక్రమ స్మగ్లింగ్ బిజినెస్ను ప్రోత్సహించేటువంటి విధంగా ఉంది. పుష్ప 2 అనేటువంటిది పూర్తిగా దీన్ని నిషేధించాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు యువతకు కూడా ఒక మెసేజ్ ఆలోచించమని కోరుతా ఉన్నాం. యువతని ఏ సినిమా ఎవరు తీసినా పిచ్చి పిచ్చిగా ఏ విధవానా కొడుకు సినిమా తీసినా మేము ముందు పోయి చూస్తామనేటువంటిది కాకుండా సినిమాలో మెసేజ్ ఏముంది, అది సమాజానికి ఉపయోగపడుతుందా, సమాజానికి యువతను మంచిదారులు నడిపిస్తుందా అనేటువంటి కోణంలో యువత ప్రజానికం కూడా చూడాలనేటువంటిది ఆలోచన చేయాలనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. ఇట్లా విధవ ముండా కొడుకులంతా విధవ సినిమాలు తీసుకొని పిల్లలని ప్రలోభాలకు గురవుతూ ఉన్నారు. ఒకవైపు డ్రగ్స్, ఒకవైపు మత్తు, ఇవన్నీ కూడా ఇప్పటికే వాళ్ళ మెదళ్ళని కదిలించి వేసేసినటువంటి పుష్ప 2 మూవీ లాంటి సినిమాలు వచ్చేసి వాళ్ళందరినీ కూడా యువకుల మైళ్ళని మెదళ్ళని మూవీని అయితే ఏ విధంగా తప్పుదావుల్లో తీశారో, మొదట ఆ కథ నిర్మించిన వ్యక్తిని, డైరెక్షన్ చేసే వ్యక్తులను ముందు వాళ్ళ తప్పు ఆలోచన మానుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తరఫున మేము కోరుతున్నాం. వాటితో పాటు ఈరోజు మీరు గమనించినారు, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఒక్క నైటు అతను అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ప్రముఖవేత్తలు, ప్రముఖ హీరోలు చాలామంది కూడా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సీఎం గారిని కూడా రేపో ఎల్లుండో కలుస్తున్నాము, ఈ రోజు రేపో అనే విధంగా కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయ్యా మీరు ఇండస్ట్రీలో ఉండండి, లక్షలాదిలు సంపాదించుకుంటున్నారు. ఈరోజు ఒక్కొక్క రెమ్యునేషను రౌడీ పాత్ర చేసిన వ్యక్తికి 8 కోట్లు, హీరోయిన్ పాత్ర చేసిన వ్యక్తికి 10 కోట్లు, హీరోగా చేసిన వ్యక్తికి కూడా 300 కోట్ల రూపాయల డబ్బులు ఈరోజు మంజూరు చేస్తారంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? అసలు టికెట్లు పెంచుకునేదానికి ఏ విధంగా మీకు అవకాశం ఇస్తున్నారు? అసలు ఎక్కడ యువతను ఎక్కువ తప్పుదా పట్టే విధంగా మీరు ఈరోజు ఐకాన్ స్టార్ అని మీరు చెప్పుకునే బదులు ఈరోజు మనము మత్తు పదార్థాల విషయాలు, రౌడిజం ఎలా చేయాలి, ఒక కూలీ హై స్థాయికి ఎలా ఎదగాలంటే ఒక యువతను తప్పుదావ పట్టించే తరుణంలో ఉన్నటువంటి మూవీలను తక్షణమే బ్యాన్ చేయాలి. బ్యాన్ చేయకపోతే ఇప్పటి నుంచి కూడా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూవీలను కూడా ముట్టడికి కూడా సమసిద్ధం చేస్తాం. మీరు గమనించారు, ఈ మధ్యకాలంలో టీవీలో కూడా రేవతి అనే వాళ్ళ తల్లి, ఆమె చనిపోయిన తర్వాత కూతురును మన మీడియా ప్రముఖులే చిన్నగా పాప మీ తల్లి ఎక్కడుందమ్మా అని అడిగితే ఊరికి వేయిందని ఆ పాప మాటలు చూస్తుంటే ఎంతోమందికి కూడా బాధ కలిగిస్తున్నాయి. ఇంతవరకు కూడా అంటే చిన్న పాపకు కూడా తల్లి చనిపోయిన విషయం కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు తన బిడ్డలను, తన భార్యను బాధ ఓదార్చడానికి మన అల్లు అర్జున్ గారు ఎంత బాధపడారు. ఇప్పుడు మరి పూర్తిగా ఈరోజు తన తల్లిని ఎన్ని కోట్లు ఇస్తే వస్తాదో మీరు తక్షణమే వెళ్ళినా సరే ఎవరైనా సరే మంచి కథలను ఎంచుకోండి. మంచి ప్రయోజనాల కోసము మీరు మీ యొక్క ఎంటర్టైన్మెంట్గా మూవీ ఉండాలి, కానీ తప్పుదావులు పడిచే విధంగా మూవీలు తీసి ఈరోజు యువతను తప్పుదావ పట్టించడము చాలా బాధాకరం విషయము. ఇప్పటికైనా గమనించి మీరు కంపల్సరీగా అలాంటి మూవీలు కథను డైరెక్షన్ చేస్తున్నాం. డబ్బే ప్రాధాన్యత కాదు, ఈరోజు దేశం భవిష్యత్తు కూడా, రాష్ట్ర భవిష్యత్తు కూడా ఎక్కువ మనపైనే ఆధారపడింది అనే విషయాన్ని కూడా మూవీని వందలాది మంది చూస్తారు. కాబట్టి వినోదవంతంగా ఉండాలి, కానీ హార్షగా బిహేవియర్ డిఫరెంట్గా ఉండే విధంగా చూసి ఈరోజు యువత పైన కానీ, యువకుల పైన కానీ, విద్యార్థుల పైన కానీ చాలామంది నిరుద్యోగులు కూడా ఈరోజు తప్పుదావ పట్టే మీలా తక్షణమే ఇటువంటి మూవీలను మీరు
న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.